సిద్దిపేట జిల్లాను పెద్ద పులి టెన్షన్ వదలటలేదు. గత వారం రోజులుగా పులి జాడ కోసం అటవీశాఖ అధికారులు ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో జల్లెడ పడుతున్నారు. మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఎక్స్పర్ట్ టీం సిద్దిపేటకొచ్చి పులి సంచరించిన ప్రాంతాల్ని సందర్శించారు. పులి కోసం 6 స్పెషల్ టీంలు, 15 కెమెరాలు ఏర్పాటు చేసి 45 మంది ఫారెస్టు సిబ్బందితో గాలిస్తున్నారు. తోగుట మండలంలోని గోవర్ధనగిరి, కొండాపూర్, గుడికందుల, వరదరాజపల్లిలో పులి సంచరిస్తున్నట్లు పాదముద్రల ఆధారంగా అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ట్రాప్ కెమెరాల ఏర్పాటు, పాదముద్రల గుర్తింపు లాంటి అంశాలపై స్థానిక అటవీశాఖ సిబ్బందికి ఎక్స్పర్ట్ టీం అవగాహన కల్పించారు. పశువుల కాపర్లు, రైతులు, అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గత వారం రోజుల నుండి అంటే 26వ తారీఖు నుండి సిద్దిపేట జిల్లాలో టైగర్ రావడం జరిగింది. అంతకుముందు గత వారం అంతా మనకు కామారెడ్డి జిల్లాలో ప్రవేశించి అక్కడి నుండి సిద్దిపేట జిల్లాలోకి ఎంటర్ అయ్యి 26వ తారీఖు నాడు ఇక్కడ మనిషికి కనబడి డైరెక్ట్ సైట్ చేశాడు అతను. దాని ద్వారా మళ్ళీ మనకు పగ్మార్క్స్ కూడా 26, 27 2 రోజులలో ఇక్కడ సిద్దిపేట జిల్లాలో మనకు ఇక్కడ లభించడం జరిగింది. దాని ద్వారా టైగర్ మూవ్మెంట్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ టైగర్ మరి దాని గురించి మన ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దీనిలో భాగంగా ఇంకా తడోబా నుంచి కూడా మనం ఒక ఎక్స్పర్ట్ బయాలజిస్ట్ మరియు వెటర్నరీ డాక్టర్ని కూడా పిలిపించడం జరిగింది. మన వాళ్ళందరికీ టైగర్ వస్తే మనం ఏం చేయాలి, ప్రజలు ఏ విధమైన భయాందోళన గురి కాకుండా ఉండాలంటే వాళ్ళకి అవగాహన కల్పించాలి. ముందు దానికి టైగర్కి డ్యామేజ్ కాదు, దానివల్ల ప్రజలకు కూడా ఇబ్బంది ఉండదు. దీన్ని ఏ విధంగా చేయాలి అనేది వాళ్ళు ఇక్కడ మన అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా ఏమైనా హాని కల్పించకుండా, దాని ద్వారా ఇప్పటి వరకు మనకి ఈ జిల్లాలో ఎలాంటి క్యాటిల్ కిల్ కానీ ఏ విధమైన హాని జరగలేదు. ఎనిమల్కి హాని చేయొద్దు, ఎనిమల్ ద్వారా మనం కూడా హానికారకం కాకుండా చూడడానికని మనం ఈరోజు